వినడానికి మరింతగా తండ్రి మీరు లోకానికి వచ్చిన తీరును బట్టి మీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గొప్పగా బ్రతకడానికై తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారని నమ్ముతున్నాం. దేవా, మేమైతే అర్హులం కాదు, అయినా అత్యున్నతమైన నీ వాక్కులు మా నోట వినిపిస్తూ మీరిస్తున్న ఈ అదృష్టాన్ని కోల్పోకుండా నాయనా నీకు విధేయత కలిగి నీ ఆత్మ సహాయం కోసం అర్థిస్తూ మరింతగా ఆత్మీయ సంగతులు మాతో మాట్లాడి బలపరచమని కోరుకుంటున్నాం. నాయన అనేక మంది పిల్లలను నీ చెంతకు తోడుకుని వచ్చారు తండ్రి. చక్కని మనసును వారికి ఇచ్చి సాత్వికంతో దేవా ఈ మాటలు అంగీకరించి మరింత ఉన్నతంగా తండ్రి తమ జీవితాలను మలుచుకొనుటకు మీరే కృపను అనుగ్రహించమని కోరుకుంటూ ప్రారంభం నుండి నాయన చాలా మర్యాదగాను క్రమంగాను కార్యక్రమాన్ని జరిగిస్తూ వచ్చారు. కీర్తనల ద్వారా, వాక్య పఠనం ద్వారా, ప్రార్థనా విజ్ఞాపన ద్వారా, మరియు చిన్నపిల్లలు కూడా నాయన వారు వయసుకు మించి తెలియచేసినటువంటి జ్ఞానపు వాక్కుల ద్వారా మహిమపరచబడి ఉన్నారు. మరిన్ని సంగతుల ద్వారా మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం సమయాన్ని బట్టి పాటిస్తూ దేవుని వాక్కులను, ఉన్నతమైన ఈ సత్యవాక్కును జాగ్రత్తగా మనందరం వినాలని, మరింత జాగ్రత్త కలిగి ప్రతి మాటను పరిశీలించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే, క్రిస్మస్ పేరిట చాలా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం ఈ గ్రామానికి సంబంధించి కాకుండా మండలాలుగా, రాష్ట్రాలుగా, దేశాలుగా, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్రిస్మస్ వేడుకలు, సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మనందరికి కూడా పరిచయం. కానీ ఈ రోజున కూడా ఇదే క్రిస్మస్ పేరిట ఇప్పటి వరకు మనం చూడనట్టి విధంగా, ఒకవేళ మీరు గతంలో అనుభవించినటువంటి కార్యక్రమాల రీతిని బట్టి కాకుండా, ఒక క్రమాన్ని బట్టి ఉన్నతమైన వాక్కులు భిన్నమైన రీతిలో మీకు వినిపించబడుతున్నాయి. సమయాన్ని పాటిస్తూ, మేము చాలా విలువైన సమయం కనుక చక్కగా పాటిస్తూ వెళుతూ ఉంటాం. క్రిస్మస్ పేరిట ఇదిగో దేవుడు ఆయన చూపించిన ప్రేమనే మేము వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తూ నడుస్తూ ఉంటాం. దానికి సంబంధించిన విధంగానే ఇదిగో ఇప్పుడే మీరు తిలకించి ఉన్నారు. అనేక మంది అభాగ్యులు ఇప్పటికీ సరైన వసతులు లేక బ్రతకడానికి కష్టంగా, 3 పూట్ల అనే మాటకు వాళ్ళకి అర్థం తెలియకుండా దొరికిన దానితో బ్రతుకుతున్న అనేక మంది మనలాంటి వాళ్ళ సమాజంలో ఉన్నారు. మా దేవుడు మాకు నేర్పించిన దాన్ని బట్టి వారికి సహకరించాలని, వారు బంధువులు అవ్వాల్సిన అవసరం లేదు, స్నేహితులు అవ్వాల్సిన అవసరం లేదు, పరిచయం ఉండాల్సిన పనే లేదు అన్నట్టు చేస్తున్నటువంటి చిన్ని సేవా కార్యక్రమాలు మంచిది. మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. క్రిస్మస్ అనేటప్పటికీ ఇదిగో యేసుక్రీస్తు వారు జననం అని మాట్లాడతారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశించబడ్డారు అని మాట్లాడతాం. మనకు ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు భూమి మీదకి రావడం ఏంటి? అసలు దేవుని స్థితి, ఆయన స్థాయి ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో మన శరీరాలను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఇవన్నీ ఆయనే చేశారు. లోపల వ్యవస్థను చేశారు. ఇదిగో ఒక ఆకారంగా నన్ను రూపించారు, నాకు ఆయుష్నిచ్చారు, చలనాన్ని కలిగే వ్యక్తిగా మార్చారు. ఒక దినాన, గడిచిన దినాల్లో ఒక దినాన ఈ భూమి మీదకి పంపించారు, మరలా నాకు ఆయుష్నిచ్చి నిలబెడుతున్నారు. కుటుంబాన్ని ఇచ్చారు.
మంచి పరిస్థితులను ఇచ్చారు, వాతావరణాన్ని ఇచ్చారు. ఈ ప్రకృతిని నాకు బహుమతిగా అనుగ్రహించారు. ఈ చక్రాన్ని నడిపిస్తూ, ఈ సృష్టిని నడిపిస్తూ, భూమి మీద ఉన్న కోటాను కోట్ల మందిని ఎప్పటికీ ఆయన పోషిస్తూనే ఉన్నారు. అది ఆయన స్థితి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ దేవుని స్టాండర్డ్స్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి అని అంటే, ఇదిగో సర్వభూమిని నడిపిస్తున్న దేవుడు. ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా, ఎలాంటి వ్యక్తులమైనా సరే, ఇదిగో దేవుడు మనల్ని కనికరించి పోషించి నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో ఇబ్బందుల నుంచి ఆయన తప్పిస్తూ, మనం తీసుకోవడానికి, జీవించడానికి ప్రతి క్షణం ఈ భూమి మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన అన్ని మనల్ని సమకూర్చి సంరక్షిస్తూ పోషిస్తున్న దేవుడు. ఎలాంటి గొప్ప దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అంట. అది దేవుడు. దేవుడు ఎవరు అంటే, ఇదిగో కనబడుతున్న ఈ మహా ఆకాశము, మహాకాశాలు సైతం పట్టజాలనటువంటి ఒక అతిపెద్ద ఆకారం కలిగిన వాడిగా పోలికతో చెప్పిన మాటలు సుమ. అంతేగాని ఆకారం కలిగిన వాడని కాదు. సర్వాంతర్యామిగా సర్వభూమిని నడిపిస్తున్న సంరక్షకుడు అని చెప్పాలి. అలాంటి దేవుడు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని అంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. చాలా మంచి మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏదైతే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నామో, ఎవరి కనికరాన్ని, దయను బట్టి ఈరోజు ఇప్పటికీ మనం బ్రతికున్నామో, ఎవరి మహాకృపను బట్టి కొనసాగించబడుతున్నామో, మనం చూస్తున్న ఈ ప్రకృతిని ఎవరి చేత నిర్మించబడిందో, అలాంటి అత్యున్నతమైన దేవుడు, అది మర్చిపోకండి, దేవుడు ఇదిగో లోకమునెంతో ప్రేమించారు. అది పాయింట్ అన్నమాట. అంటే ప్రేమిస్తే ఏదైనా చేస్తామా అంటే ఎస్, చేస్తాం. మన ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక విలువైన వాటిని పాడు చేశారనుకోండి, చంపేస్తాం ఆ పిల్లల్ని? లేదండి, అది విలువైన వస్తువు అండి, కాబట్టి ఇదిగో ఇప్పుడే మా అబ్బాయిని చంపేశారండి అంటవారు ఉంటారా? లేదు. వస్తువు కన్నా మనిషి చాలా ముఖ్యం. కారణం, నా పిల్లలు, నేను ప్రేమిస్తున్నాను. వారు ఏం చేసినా సరే నేను భరిస్తాను. వారు ఎలా ఉంటున్నా సరే నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఎలా బ్రతుకుతున్నా నాకు ఇష్టంగానే వాళ్ళు ఉంటారు. అలా దేవుడు ఏమన్నారు అంటే, ఇదిగో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. మరలా మర్చిపోకండి, లోకం అంటే ఈ మట్టని, లోకం అంటే కనబడుతున్న ఈ ప్రకృతిని కాదు, ఎంత చక్కని ప్రకృతిలో ఉన్న మనిషి అని. మనిషి, మనకు సామెత తెలుసు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ఆయన చేత నిర్మించబడిన మనుషులు. ఇప్పుడు దేవుడు ఇదిగో ఈ మనుషులను ప్రేమించాను, ఈ మనుషులను ప్రేమించాను. అవునా? దేవుడు ఈ మనుషులందరినీ ప్రేమించారు. మర్చిపోకండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద దేవుడు వర్షం కురిపిస్తున్నారు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఇదిగో మనుషుల తారతమ్యాన్ని చూపిస్తూ భేదం కలిగి ఉండేది కాదు. మన పర భేదం అనేది ఎప్పుడు కనబడనిది. పక్షపాతం కలిగిన దేవుడు కాదు ఆయన. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, అందరికీ ప్రభువై ఉన్నాడు. అందరినీ ప్రేమిస్తారు ఆయన. ఎందుకనంటే ఆయన ప్రేమించకపోతే మనం ఎలా ఇప్పటి వరకు బ్రతకలేం. బాగా ఆలోచించాలండి. దేవుని స్థాయి చెబుతున్నాము, ఆ దేవుడి ప్రేమను వ్యక్తపరుస్తున్నాము. ఇదిగో ఈ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. నాయన, మీరు ఎలా ఉంటారు అంటే, మీరు ఎందుకు వచ్చారు అంటే, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించి వచ్చాను అంటున్నారు. మిమ్మల్ని ప్రేమించాను నేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అందుకే ఏమన్నారు ఆయన? ప్రేమించారు కాబట్టి
ఇదిగో ఒక త్యాగం చేశారు. ప్రేమిస్తే త్యాగం చేస్తారు, ప్రేమిస్తే ఏదైనా వదులుకుంటారు. అది కదా నిజమైన ప్రేమ. ఈరోజు స్వార్థంతో కూడుకున్నది కాదు, వ్యాపార సంబంధమైనది కాదు, కమర్షియల్ లవ్ కాదు. ఇట్స్ ఏ ట్రూ లవ్ బై గాడ్. నిజమైన ప్రేమ అయింది కనుక ఇదిగో నేను మిమ్మల్ని అందరినీ నేను ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక నేను రావాలనుకుంటున్నాను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నారు. ఏమనుగ్రహించబడింది మనకి అంటే స్వయంగా యేసుక్రీస్తే భూమి మీదకు అనుగ్రహింపబడ్డారు. ఆయన ప్రేమించి మరలా నా పిల్లలందరూ నా దగ్గరకు రావాలి అన్నట్టు బ్రతకాలి, తిరిగి నా యొద్దకు రావాలి. అందుకు నేను ఏం చేయాలి? ఇదిగో నేను పంపించబడిన విధంగా, ఇదిగో నా కుమారునిగా యేసుక్రీస్తుని నేను భూమి మీదకి పంపించాలి అని సాక్షాత్తు ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ప్రవేశించారు. ప్రియమైన వారులారా, ప్రవేశించారు. ప్రేమించిన ఆయన ఇదిగో వాళ్ళ కోసం నేను వెళ్ళాలి వచ్చారు. ఇంకా ఏమి చెప్పాలని వచ్చారో మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన భూమి మీదకి రావడం వెనక ఇదిగో ఏదో మనం ఒక ఊరు నుండి ఈ ఊరు వచ్చినంత ఈజీగా మనం మాట్లాడకూడదండి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిన విధంగా ఆయన వచ్చారని మాట్లాడకూడదు. కానీ చాలా సింపుల్గా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని మాట్లాడుతున్నారు. లేదు లేదు, సర్వాంతర్యామి, ఆయన లేకుండా ఏమీ కలిగించబడలేదు. సమస్తాన్ని ఏలుతున్న ఆయన ఇదిగో సాక్షాత్తు భూమి మీదకి వచ్చారు. ఆయన త్యాగం చాలా గొప్పది అనాలి. మరి నేను సుదూర ప్రాంతం నుంచి ఇదిగో హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చానండి అంటే ఆ ఢిల్లీ కూడా భూమి మీదే ఉంది, ఆ హైదరాబాద్ కూడా భూమి మీదే ఉంది. కానీ మహిమోన్నతుడు వచ్చింది గనక మహిమలోకం నుంచి, పరలోకం నుండి ఇదిగో మట్టి లోకానికి వచ్చారు ఆయన. ఇది ఏమనాలి అంటే త్యాగం అనాలి. ఆ పరిస్థితులను విడిచిపెట్టి ఇదిగో ఇక్కడికి వచ్చారు ఆయన మనుషులను ప్రేమించి. అక్కడున్న వాటిని అన్నిటినీ విడిచిపెట్టి కేవలం 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్న ఒక మనిషిని క్రమపరచడానికై క్రీస్తు స్వయంగా భూమి మీదకి వచ్చారు. ఊరకనే కాదు, ఆయన ప్రవేశం ఊరకనే కాదు, పండగ చేసుకోవడానికో వేడుక నిర్వహించడానికో మనం కూడా ఏదో ఒకటి చేయడానికో కాదు 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 కాదు. ఆయన వచ్చింది ప్రేమించి వచ్చారు. ఆ రాక వెనక త్యాగం కనపడుతుంది. పరలోకాన్ని విడిచిపెట్టిన ఆ పరమ కన్న తండ్రి చేత పంపబడిన క్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఆ పరిస్థితులను విడిచిపెట్టి వచ్చారు. దేవుడుగా ఉంటున్న ఆయన ఇదిగో మనలాగే బ్రతకడానికి వచ్చారు. చూడండి, అక్కడే మనకి యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, ఆయన త్యాగం కనిపిస్తుంది. ఆ వాక్యము శరీరంగా 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 శరీరం ఏదైనా గొప్పదా అంటావా? ఆయనే శరీరధారిగా అంటే ఆత్మ రూపంగా ఉంటున్న ఆయన, అదృశ్య రూపంగా ఉంటున్న ఆయన, సర్వ సృష్టిని ఏలుతున్న ఆయన ఇదిగో ఒక చిన్న ఆకారంగా, ఒక చిన్న లేకపోతే తక్కువ ఆయుష్ కలిగినటువంటి ఇదిగో ఈ దేహాన్ని ధరించుకోవడమే త్యాగం. ప్రియమైన వారులారా, ఒక మెరుగైన స్థితి నుండి ఇదిగో చాలా సంపాదించుకుని రావడం, దేవుడే ఇంతటి స్థితికి దిగుతూ ఇదిగో మీకిచ్చిన దేహాన్నే నేను ధరించుకుంటానని ఆయన రావడమే త్యాగం. ఆ త్యాగం వెనకున్నదే ప్రేమ. లోకమును ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమను బట్టే ఈ భూమి మీదకి వచ్చారు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఇదిగో మహిమ రూపం నుంచి మట్టి రూపానికి వచ్చేంత మహిమ ఆకారం నుంచి ఇదిగో మనుష్య ఆకారంగా వచ్చేంత. అర్థమవుతున్నాయండి నా మాటలు? ఇలాగే అర్థం చేసుకోవాలి. చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు వచ్చింది, ఈ భూమి మీద ప్రవేశించబడింది,
ఇదిగో స్వయంగా నేను వెళ్ళాలి, స్వయంగా నేను వెళ్ళాలి. ఇప్పుడు మన ప్రశ్న ఏంటో తెలుసా? ఆయనే ఎందుకు రావాలి? ఆయనే ఎందుకు రావాలి? ఆయన రాక పూర్వం చాలా మంది ప్రవక్తలను పంపించారు. ఆయన రాక పూర్వం ఇదిగో ఇలాంటి దేహంతోనే మనలాగే అనేక మందిని ఇదే సృష్టిలో ఆయన పుట్టించారు. ఒక రోజు ఆయనే రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏమంటే మా సమయం చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటాం కనుక త్వరగానే మనం ముందుకు వెళ్దాం. ఆయన ఎందుకు వచ్చారు? ఆ వస్తువు శరీరాన్ని ఎందుకు ధరించుకున్నారు? ఏదోలా రావచ్చు కదా అంటే, లేదు లేదు, మన మధ్యలో ఉండాలనుకుంటున్నారు. అందుకే ఇదిగో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనే నివసించను. ఏంటండి ఆ స్థాయి? ఆ స్థాయిని విడిచిపెట్టి ఇదిగో మనలో బ్రతుకుతూ ఇదే మట్టి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన క్రీస్తు జీవితం ఇదిగో రాబోయే రోజులకు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిపోయే ఒక జీవితం. ఆయన మన మధ్య నివసించెను, మనలాగే నివసించెను. ఇంకా చెప్పాలంటే మనకన్నా తక్కువగా తనను తానే రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చాను. జాగ్రత్తగా చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి ఇదిగో మన మధ్యే నివసించింది, మన మధ్యలోనే నివసించింది. ఇలాంటి ఆయన ఎందుకు వచ్చారు అనే ప్రశ్నతో మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకు వచ్చారు? వచ్చారు, ఓకే, ప్రేమించారు, ప్రేమించి వచ్చారండి. ఇంకా ఆ ప్రేమకు రూపంగానే త్యాగం చేసి వచ్చారు. ఇంకా మనలాగే పుట్టారు, ఇంకా మన మధ్యే నివసించారు, మన మధ్య నివసించారు. ఇదిగో ఈ దేహమే, ఇలాంటి శరీర స్వభావమే, ఇలాంటి లక్షణాలే సేమ్ మనలాగే ఆయన భూమి మీద ప్రవేశించారు. చూద్దాం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను అన్నారు. వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకు వచ్చారయ్యా? ఎందుకు వచ్చారు? మనం అనుకున్నాం ఇవన్నీ ప్రేమించి త్యాగం చేసి మనలాగే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిన ఆయన ఏం చెప్తున్నారో చూడండి, బాగా ఆలోచించండి. మీరు అనగా మనందరం తన అడుగు జాడలయందు నడవాలని ఆయన అడిగేశారు, అలాగే నడమని చెప్తున్నారు. ఏమంటే క్రైస్తవ్యం అంటే నచ్చినట్టుగా బ్రతకడం కాదు. అలా బ్రతుకుతూ ఉంటే క్రైస్తవ్యం కాదని చెప్తాం మేము. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అంటే కుదరదు. మనకొక చట్టం ఉంది, మనకొక దేవుని చట్టం ఉంది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో నీ ముందు అడుగులు వేసినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. నువ్వు అడుగు జాడల్లో నడాలే తప్ప అడుగు తప్పించి నడిస్తే నువ్వు ఆయన్ని వెంబడించినట్టు కాదు. పై రూపాన్ని బట్టో ఎవరో చూస్తున్నారనో అది కాదు కోరుకుంటున్నది. తన అడుగు జాడలయందు ఉందండి మాట, అందరూ చూడాలి. అందుకే మరలా చెప్తున్నాను రెఫరెన్స్. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు అన్నారు. నడుచుకోవాలని, నడుచుకోవాలి అంతే. మరి నడుచుకోకపోతే కాదు కాదు, మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, మీరేదో వేషధారణగా తిరుగుతున్న వాళ్ళు అన్నమాట. మీరు కూడా అబ్జర్వ్ చేయాలండి. క్రీస్తుని నమ్ముకున్నాను అని అంటే మీరు వెంటనే చెప్పాలి, క్రీస్తులా ఉంటున్నావా లేదా అని. లేదు అంటే తప్పన్నమాట, తప్పన్నమాట. అంటే బ్రతుకు కోసం చెప్పేది, బ్రతుకు కోసం చెబుతున్న మాటలు. ఇదిగో క్రీస్తు రాబడింది నా అడుగు జాడల ప్రకారం. ఇదిగో మీరు చెప్తున్నారు చూడండి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను, మీకు మాదిరి ఉంచిపోయాను. ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి భక్తులుగా. ఆయన చెబుతున్నది ఏంటో తెలుసా? ప్రారంభంలో నా అడుగులు ఉన్నాయి, మీరు అదే అడుగుల్లో నడాలి, అదే అడుగుల్లో నడాలి.
అడుగు తీసి అడుగేస్తే అది క్రీస్తు అడుగై ఉండాలి. క్రీస్తును పోలి నడిచిన ఇదిగో పూర్వపు భక్తులై ఉండాలి తప్ప నీకిష్టం వచ్చినట్టుగా అడుగేయడానికి ఛాన్స్ లేదు. లేదు. కనుక తన అడుగుజాడల యందు నడవాలని మీకు మాదిరి ఉంచి పోయారాయన. మాదిరి ఉంచి వెళ్ళిపోయారు. ఒక విధానం. ఇదిగో కనబడుతున్నటువంటి అంతస్తులు కలిగిన బిల్డింగ్ కట్టాలన్నా ముందు మన చేతిలో ఒక నమూనా ఉండాలి. ఇక్కడ హాల్ అయి ఉండాలి, ఇక్కడ కిటికీలు ఉండాలి. ఇదంతా ఒక ప్లాన్ మన చేతిలో ఉండాలి. ఈ ప్లాన్ చూస్తూ ఆ కన్స్ట్రక్షన్ అంతా కట్టాలి. ప్లాన్ చూస్తూ కన్స్ట్రక్షన్ కట్టాలి. ఒక మోడల్ ఉండాలి, ఒక మోడల్, ఒక నమూనా ఉండాలి. ఇదిగో జీవితాలకు ఒక నమూనా క్రీస్తు జీవితం. తన అడుగుజాడల్లో నడాలని ఒక మాదిరి ఉంచారు, ఒక నమూనా ఉంచారు. ఇలాగే ఉండాలి, ఇంక లేదు, వేరే ఆప్షన్ ఎక్కడ లేదు. ఇలాగే ఉండాలి, క్రీస్తులాగే ఉండాలి. క్రీస్తు బ్రతికినట్టే బ్రతకాలి. అందుకేనండి క్రీస్తు స్వయంగానే మనలా పుట్టి ఎలా బ్రతకడం నేర్పించిన యేసుక్రీస్తు వారు. ఇలాగే ఉండాలి. ఇదిగో మాదిరి ఉంచారు ఆయన. ఒక మాదిరి ఉంది మన దగ్గర, ఒక మాదిరి ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక మోడల్ ఉంది, ఒక నమూనా ఉంది, ఒక ప్రింట్ మన చేతిలో ఉంది. దాని ప్రకారంగానే మన జీవితం కొనసాగాలి, దాని ప్రకారంగానే నడవాలి. ఒక మాదిరి ఉంచిన ఆయన ఆ మాదిరి ప్రకారం ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఏంటో తెలుసా మాదిరి? 22వ వచనంలో చూడండి. ఆయన మాదిరి ఉంచారు ఎలాగంటే ఆయన పాపం చేయలేదు. ఇది మాదిరి. ఎలా ఉందో చూడండి. ఆయన ఉంచిన మాదిరి ఎలా ఉందంటే ఆయన పాపం చేయలేదు. మరి నేను చేస్తాను అంటే కుదరదు, ఖండిస్తుంది బైబిల్. అలా చేస్తూ ఉంటే కాదు కాదు నువ్వు దేవుని సంబంధివి కాదంతే. కాదు, ఎవరైనా సరే, ఏమంటే మేమైనా సరే, చెబుతున్న వాళ్ళ ఏం గొప్ప కాదండి. ఈ చట్టం ముందు ఎవరైనా తల వంచాలి. ఆయన నిలబెడితే తప్ప ఇదిగో మనం సంపాదించుకున్నది ఏది కానే కాదు. ప్రియమైన వారలారా, ఇది నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, ఎంత పెద్ద బోధకులైనా వర్తిస్తుంది. ఎలాంటి వారికైనా ఇదిగో ఈ ఖడ్గం, ఈ చట్టం వర్తిస్తూనే ఉంటుంది, వర్తిస్తూనే ఉంటుంది. ఆయన ఉంచిన మాదిరి ఏంటో తెలుసా? ఆయన పాపం చేయలేదు అంటే మీరేం చేయాలి? పాపం చేయకూడదంతే. అది మాదిరి. ఆయన అడుగులు ఎలా ఉన్నాయి? ఆయన వేసిన అడుగులు ఎలా ఉన్నాయి అంటే ఇదిగో పాపం చేయలేదు, ఆయన పాపం చేయలేదు. కనుక మీరు చెప్పాలి పాపం చేయకూడదు. అది నమూనా. ఇంకా అంతేకాదు చూడండి, ఆయన నోటని ఏ కపటమును కనబడ, నోటితో కూడా కపటం చేయలేని అతి పరిశుద్ధుడండి యేసుక్రీస్తు. అదే నోరు నీకిచ్చారు కదా, అదే స్వరాన్ని మనకిచ్చారు కదా, మరి మనం ఎలా వాడుతున్నామో ఆయన అడుగుతారు. అలా వాడకపోతే నువ్వు మాదిరిలో లేనట్టు, ఆయనలా వాడితే ఆయన మాదిరిని పాటిస్తున్నట్టు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అంటారు. జాగ్రత్తగా చూద్దాం. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు. 23వ వచనం, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. దూషింపబడియు బదులు దూషింపలేదు. ఏం క్యారెక్టర్ అండి అయింది. దూషించారా? ఏం చేశారని దూషించాలి? ఏమండి ఇప్పటికీ ఉన్నారండి. ఏమండి మాటలు ఎవరినైనా గాయపరుస్తున్నాయా? చక్కబరుస్తున్నాయా? చక్కబరుస్తాయి. ఏమంటే దేవుడి మాటలు అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా చెప్పండి? మనిషి మాటల్లో స్వార్థం ఉండొచ్చు, మనిషి ఆలోచనలో ఏదో ఆశ ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు అందరి క్షేమాన్ని కోరుకుంటారే తప్ప కొందరు అని ఎప్పుడు పక్షపాతం చూపించేవారు దేవుడే. ఆయన పక్షపాతం చూపించరు కదండి. సర్వాంతర్యామి కదా, సృష్టికర్త కదా, అందరం ఆయన పిల్లలమే కదా. ఒకవేళ మీరు దూషించిన ఆయన ప్రేమిస్తారు, ప్రేమించిన ఆయన ప్రేమిస్తారు. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ క్రైస్ట్. అదండి ఆయన ఇచ్చిన నమూనా. చూడండి ఆయన ఫుట్ ప్రింట్స్, చూడండి ఆయన అడుగు జాడలు ఒక్కసారి చూడండి ఎలా ఉంటున్నాయో తెలుసా? పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి కూడా బదులు దూషించలేదండి. అందుకేనండి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నారు. అంత తెలియదండి. కొరడా తీసి కొట్టినప్పుడు, దూషించినప్పుడు, అవమానిస్తున్నప్పుడు, అపహసిస్తున్నప్పుడు తెలియదా వాళ్ళకి అనంటే
తెలియదు అని క్షమించిన కరుణామయుడు క్రీస్తు. దూషించబడి కూడా ఇదిగో ఏ దోషం ఆయన దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారు. ఇదిగో న్యాయం జరుగుతుంది అన్నారు. న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎవరో మాట్లాడడం లేదని మనం మాట్లాడడం సబబు కాదు. ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాలని అడుగుజాడలు నేర్పిన క్రీస్తండి. ఈరోజు నువ్వు బలంగా ఉండొచ్చు, మరొకడు బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుడు అందరినీ చూస్తాడు అన్న నిజాన్ని చూపించిన క్రీస్తు అడుగుజాడలవి. ఆయన మాదిరి ఎలా ఉంటుంది? అందరినీ పరిశీలిస్తారు, తగిన న్యాయాన్ని చేస్తారన్నారు. చూడండి లాస్ట్, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించేశారు. ఏంటో తెలుసా? ఆయన న్యాయవంతుడు గనక ఎవరి ఫలితాన్ని బట్టి, ఎవరి క్రియలను బట్టి ఆయన న్యాయం చేసే దేవుడు అని మాట చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ఇంకేం మాదిరి చెబుతున్నారో చూపిస్తాను చూడండి. ఇంకా ఆయన నేర్పిస్తున్న మాదిరి చూద్దాం. 13వ అధ్యాయము 8వ వచనం నుండి, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ అవనికి వచ్చి ఉండవద్దు అన్నారు. ఎందుకో తెలుసా? ఆయన లోకమును ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమే భూమి మీదకి తీసుకుని వచ్చారండి. ఆ ప్రేమే ప్రతి మనిషిలో పెట్టారండి. ఆ ప్రేమని కుటుంబాలుగా, పిల్లలుగా, భార్య భర్తలుగా అందరి మధ్యలో ఆయనే ప్రేమను పెట్టారు. ఆయన ప్రేమను బట్టి అందరికీ ప్రేమను పంచారండి. అందరికీ ప్రేమను పంచారు. అలా లేకపోతే ప్రేమించగలుగుతామా? మీకు ఉదాహరణ చెప్పమంటారా? స్త్రీలు మన మధ్యలో ఉంటారు. నిజానికి వాళ్ళు యుక్త వయసుకు రాని పూర్వం ఇదిగో చిన్నపిల్లలు అన్నా లేకపోతే మరొకరు అన్నా సరే నీట్గా డెకరేట్ చేసి బాగా తయారు చేసి అందంగా చేస్తే ఎత్తుకుంటూ ఉంటారు. అంతేగాని వాడు ఏదైనా పాడు చేసి ఇంకా అసహ్యంగా ఉన్నారనుకోండి, మరలా తయారు చేసి తీసుకొస్తేనే ఎత్తుకుంటారు. ఎందుకంటే ఇష్టపడరు. అదే వీళ్ళు ఒకరికి జన్మనిచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఎంత అసహ్యంగా ఉన్నా సరే ముద్దు పెట్టుకుంటూనే ఉంటారు. ఇదేంటి, ఎలా వచ్చింది ఈ ప్రేమ? తల్లి కాని పూర్వం ఒకలా ఉండే వ్యక్తులు తల్లి అయిన తర్వాత, తండ్రి అయిన తర్వాత ఇంత ప్రేమ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఇది? దేవుడు పెట్టాడండి. పిల్లల్ని ప్రేమించమని పెట్టారు కనుకే ఈరోజు అందరం పిల్లల్ని ప్రేమిస్తున్నాం. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలుగంటున్నాం. వారిని క్రమంగా పెంచాలని శ్రమ పడుతున్నాం. నాలా వాళ్ళు ఉండకూడదని ఎంతెంతో ఆశపడుతూ ముందుకు తీసుకుని వెళ్తున్నాం. రైట్ రైట్. ఇక్కడ చూడండి అంటున్నారు, ప్రేమ గురించి మాట్లాడుతూ ఒకరినొకడు ప్రేమించి విషయంలో తప్ప మరేమీ ఎవనికి ఉండొద్దు. ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి. ఎందుకు ప్రేమించమంటారు? ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ప్రేమించడమే చాలా ఆరోగ్యం. ప్రేమిస్తూనే ఉండండి. ఇంకా మీకు అర్థం కావాలంటే చూడండి, పొరుగు వారిని ప్రేమించువాడే ఇదిగో ఈ చట్టాన్ని నెరవేర్చినవాడు. పొరుగు వారిని, కుటుంబంలో అని కాదు, దాని గురించి చెప్పక్కర్లేదు. కుటుంబం వాళ్ళని ప్రేమించడం, పిల్లల్ని ప్రేమించుకోవడం, సొంత తల్లిని ప్రేమించడం. ఏమంటే ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారులేండి అక్కడక్కడ. మనం చూసాం కదా ఫొటోస్లో. ఏమంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఫొటోస్లో పిల్లలు లేని వాళ్ళు అంటారా? లేదా తల్లిదండ్రులు లేకుండానే పుట్టిన వాళ్ళు అంటారా? చెప్పండి. తల్లిదండ్రులు లేకుండానే, కుటుంబం లేకుండానే, ఇదిగో తండ్రి తల్లి అని పిలవబడకుండానే వీళ్ళు పుట్టారంటారా? లేదు. ఎవరో తల్లిదండ్రులకు పుట్టారు, కానీ ఏమయ్యారో తెలుసా? రోడ్డు పాలయ్యారు. రోడ్డు పాలయ్యారు. ప్రేమ లేదు, ప్రేమించుకోవడం లేదు. మరి మనం ఏం చేయాలి? నా కుటుంబం కాదనాలా? లేదు లేదు. దేవుడు అంటున్నారు, ఆయన ఇచ్చిన మాదిరి ఏంటో తెలుసా? ఆయన చూపించిన మార్గదర్శనం ఏంటో తెలుసా? ఇదిగో మీరు పొరుగు వారిని ప్రేమించండి. కుటుంబీకుడనో, ఇదే ప్రాంతం వాడను, నా గ్రామం వాడను, ఇదిగో నా జిల్లా వాడను కాదు కాదు, మనిషి మరో మనిషిని ప్రేమించాలని చెప్పిన క్రీస్తు మాట. అతను మనిషే, ఆమె కూడా మనిషే. నీలాంటి దేహమై నీలాంటి అవయవాలే ఉన్నాయి. ఇదిగో ప్రేమించమని చెప్పింది క్రీస్తు మాదిరి. క్రీస్తు మాదిరి ప్రేమించండి. ఇంకా చెప్తున్నారు చూడండి, ఎలాగో తెలుసా ప్రేమించడం? ఇదిగో అంటున్నారు చూడండి,
వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనినవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఒక్క మాటలో చెప్పారండి క్రీస్తు, ఒక్క మాటలో. అదేంటో తెలుసా? నీలాగే నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమంటే ఒకరిని బాధ పెట్టి ఏం సాధిస్తాం? ఒకరిని మోసపరిచి ఏం సాధిస్తాం? ఒకరిని ఇబ్బంది పెట్టి ఏం చేస్తాం? లేదు లేదు, ప్రేమించండి, ప్రేమించండి. పైన సంగతులు ఏం చెప్పారు? వ్యభిచారం చేయకూడదని, నరహత్య చేయకూడదని, దొంగిలించకూడదని, ఎవరిది ఆశించకూడదని, ఇవన్నీ చెబుతూ ఏమన్నారు తెలుసా? అవన్నీ పక్కన పెట్టండి, ప్రేమించడం మొదలు పెట్టండి. ఇవేమీ చెయ్యం మనం. ఏమండి, ప్రేమించే వాళ్ళ దగ్గర బిజినెస్ ఎందుకు చేస్తామండి? ప్రేమించే వాళ్ళ దగ్గర ఎందుకు ఇలాంటివి చేస్తామండి? అంటే మనం బాగా ఇష్టమైన పిల్లల దగ్గర ఏమైనా వస్తువులు తీసేసుకుంటామా? మన పిల్లల దగ్గర దాచిపెట్టుకున్న వస్తువులు దొంగిలించేసి కూర్చుండగలమా? ప్రేమిస్తే ఇవన్నీ చేయలేము. అందుకే ప్రారంభం ఒకటి చెప్తున్నారు క్రీస్తు, ప్రేమ. ప్రేమించండి. అప్పుడు ప్రేమిస్తే ఏమి తీసుకోవాలనిపించదు, ప్రేమిస్తే వాళ్ళని మోసం చేయాలనిపించదు, ప్రేమిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనిపించదు. ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమిస్తే అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది క్రీస్తు చూపిన మాదిరి. అదే క్రీస్తు చూపిన మాదిరి. ఇంకా చూడండి, ప్రేమ 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. నేను ఏదైతే అడుగు జాడలు పెట్టానో, ఏదైతే మాదిరి చూపించాలని ఈ లోకానికి వచ్చానో అవి మీరు చేసినట్టే. ఎప్పుడు? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, కీడు చేయదు. ఒకరి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. ఒకరు ఎలా పోయినా పర్వాలేదని అనుకోదు. అలా అనుకుని ఉంటే తల్లి ఈరోజు మనం ఎవరు ఉండం. తన స్వార్థం తను చూసుకుంటూ, నా నిద్రను పాడు చేస్తున్నాడు, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఇదిగో నేను తినకూడనివి అంటూ చాలా ఆంక్షలు నా మీద పెడుతున్నారు అని మన చిన్నతనాల్లో మన తల్లి అనుకుని ఉంటే ఈరోజు ఏముంటది? మన జీవితమే ఉండదు. ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతూ, ప్రతిసారి ఎలా ఉన్నామో అని ఉలిక్కిపడి లేస్తూ, ఎంతగా, ఇంకేం చెప్పాలో తెలుసా? గాజు బొమ్మలా కాపాడితేనే ఈరోజు ఇంత దేహాలు వయసులు వచ్చి మనం కనబడుతున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా? మర్చిపోతున్నాం ప్రారంభం. నా తల్లిదండ్రులు ఆ రోజు కంటికి రెప్పలా నన్ను కాయకపోతే ఈరోజు ఈ మనిషి అనేవాడే లేడు. ఇదిగో నా కన్న తండ్రి నాకు అన్నీ సమకూర్చకపోతే ఈరోజు నేను లేను అన్నారు. చూడండి, ఇదిగో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ఇప్పుడు చూడండి మంచి మాట, 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకుని. అలా చేయండి. ఎలా చేయమంటారు? పైన చెప్పినవన్నీ చేయండి. అలా చేయండి అంతే. అదే నా మాదిరి, అదే నేను చూపించే విధానం, అదే నేను పెడుతున్నటువంటి అడుగుజాడలు. నేను భూమి మీదకి వచ్చింది ఇదిగో ఒక రూట్ మీకు చెప్పడం కోసం. అదేంటో తెలుసా? మీరు అలా చేయండి, అలా చేయండి. ఎందుకండి అలా చేయాలి? అలా చేయకుంటే కుదరదా? ఏమన్నారో తెలుసా? కాలము నెరిగి. కాలము నెరిగి అంటే ఏంటి? కాలము నెరిగి బ్రతకండి. అప్పుడు మీకు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఈ జీవితం శాశ్వతం కాదు అని మర్చిపోకండి. ఎప్పటికే సగం సగం జీవితాలు గడిచిపోయాయని మర్చిపోకండి. మన కళ్ళ ముందే ఈ యొక్క భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇకనైనా మారండి అని చెప్తున్నారు. మారండి, అలా చేయండి. కాలాన్ని చూడండి. మీ వయసును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీకు ఎంత కాలం ఉందో ఒకసారి మీరే ఊహించుకోండి. కాలాన్ని ఎరిగి అలా చేయండి అన్నారు. కాలాన్ని ఎరగండి. కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకుని ఇదిగో అలా చేయండి. ఆయన చూపించిన రీతిని మీరు పాటించండి. ఆయన ఉంచిన మాదిరిని మాత్రమే అనుసరించండి. ఆయన్నే వెంబడించండి. అది చెప్పడానికి క్రీస్తు లోకానికి వచ్చారు. అలా చేయండి. మరి అలా చేయకపోతే, అలా చేయకపోయినా ఒకరోజు ముగిసిపోద్ది. అలా చేయకపోయినా ఒకరోజు ఈ ప్రాణం పోతుంది. అలా చేయకపోయినా ఈ భూమిని విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోతాం. కాలాన్ని ఎరిగైనా ఇదిగో ఇలా బ్రతకమన్నప్పుడు బ్రతకాలి కదండి.
స్వయంగా దేవుడే వచ్చి ఒక మాదిరి చెప్పినప్పుడు పాటించాలి కదండి. అధికారులు చెబితేనో, ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు మాట్లాడితేనో, లోక సంబంధంగా ఒక మంచి హోదాను కలిగిన వాళ్ళు మాట్లాడితేనో వింటున్నారే, పరలోకమందున్న క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాదిరి ఎందుకు వెంబడించకూడదు? ఏం చెబుతున్నారు? కాలాన్ని చూడమంటున్నారు, ఒకసారి పరిగణనలోనికి తీసుకోమంటున్నారు, జాగ్రత్త కలిగి బ్రతకమంటున్నారు. ఈ రోజు ఈ కాలం ఎప్పుడు ఆగిపోతుందో భయంగా ఉంది. ఏ రోజు ఏ వ్యాధులు వస్తాయో, ఏ రోజు ఏ విపత్తులు కలుగుతాయో, అసలు జీవితం అంటేనే అడుగు తీసి అడుగేస్తే భయంగా ఉంది. ఉదయం వెళ్ళిన నాటి నుండి మరలా సాయంత్రం వచ్చేటప్పటి వరకు చాలా విభిన్నమైన వార్తలు వింటూ భయానకమైన పరిస్థితుల వాతావరణం మధ్యలో బ్రతుకుతున్నాం. ఇప్పుడైనా మారరా అని దేవుడు మాట్లాడుతున్నారు. కాలాన్ని బట్టి చూస్తే సమయం అయిపోతుంది కదా. నీకెప్పటికప్పుడు నీ వయసు నీకు గుర్తు చేస్తుంది కదా. నీ బలహీనతే నీతో మాట్లాడుతుంది కదా. ఒకప్పుడులా నీ కళ్ళు కనబడడం లేదు, ఒకప్పుడులా నీ కాళ్ళు పరిగెట్టడం లేదు, ఒకప్పుడులా నువ్వు ఏం తిన్నా సరే జీర్ణం అవడం లేదు. అప్పుడైనా అర్థం కావాలి, ఇదిగో రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు మీదకొస్తున్నాయి. నేను కాలాన్ని ఎరిగి దేవునికి ఇష్టంగా నేను బ్రతికితే ఆయన ఇస్తున్నటువంటి మహాలోకం నా కోసం సిద్ధంగా ఉంది అని గ్రహించాలనే క్రీస్తు లోకానికి వచ్చారు. క్రీస్తు లోకానికి వచ్చారు, అందుకే బ్రతికిస్తున్నారు. అందుకే మరో సంవత్సరాన్ని మన ముందెట్టారు. ఇప్పటికైనా సరే మారతామేమోనని ఎదురు చూస్తూనే ఉన్నారు. దయ చూపిస్తూనే యేసుక్రీస్తు బ్రతికిస్తున్నారు. ఇంకా మాటలు చూద్దాం. ఇదిగో కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకుని అలా చేయండి. మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది, ఇంకా సమీపంగా ఉంది, ఇంకా ప్రేమిస్తున్నారు దేవుడు. ఇప్పుడే ఈ మాటలు నాకు ఎందుకు వినబడుతున్నాయి? ఇప్పుడే ఈ మాటలు నాకు ఎందుకు వినబడుతున్నాయి? నేను మారాలని. ఏమంటే దీనికోసం చేయాల్సింది ఏమీ లేదండి. మనస్ఫూర్తిగా నాయన నీ కొరకు నేను బ్రతుకుతాను, నువ్వేసిన రూట్లోనే ఉంటాను, ఇది కదా నువ్వు కోరుకుంటున్నది, అందుకే కదా నన్ను బ్రతికిస్తున్నది, అందుకే కదా నన్ను ఈ ఉనికిని కలిగి జీవింప చేస్తున్నది అంటూ మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. 12వ వచనం త్వరగా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. అంధకార క్రియలు విసర్జించండి. అది క్రీస్తు మాదిరి. అంధకార క్రియలు, చీకటి సంబంధమైన పనులు, పాపభూయిష్టమైనటువంటి పనులు, పాపాన్ని ప్రోత్సహించేటటువంటి క్రియలు విడిచిపెట్టండి. అర్థమైపోద్దండి. ఇదిగో పాప సంబంధమైన పనులు విడిచిపెట్టండి, విసర్జించండి. అంటే ఏమన్నారో తెలుసా? అసహించుకోండి. అలాంటి వాటిని వద్దు అంటున్నారు. ఏంటంటే బాధ? అలాంటి వాటిని వద్దు. అంధకార సంబంధమైనవి మనకు తెలుస్తుంది లోపల మనకు ఆత్మ బోధిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది మంచిది కాదండి, ఇది మంచి పని, ఇది మంచి పని కాదు అని మనకు నేర్పిస్తుంది. త్వరగానే విందాం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇదిగో అంటున్నారు చూడండి, అంధకార సంబంధమైనవి ఏవైనా మనలో ఉంటే విడిచిపెట్టండి. ముందు వ్యక్తిగతంగా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నాయన, ఇంకా నాలో ఏదైనా పాప సంబంధమైన పనులు ఉంటున్నాయేమో, ఆలోచనలు ఉంటున్నాయేమో, మోసపూరితమైనవి ఏమైనా నా తలంపుల్లో ఉంటున్నాయేమో, నేను విడిచిపెట్టాలి అని క్రీస్తు వచ్చారు. ఆయన మాదిరి ఏంటో తెలుసా? ఇదిగో విడిచిపెట్టండి, అసహించుకోండి. అది బ్రతుకు కాదు అంటున్నారు. అది కాదు బ్రతుకంటే. బ్రతికితే క్రీస్తులా బ్రతకమని చెప్తున్నారు. అలా బ్రతికేయడం కాదంటున్నారు. అది కాదండి మానవ జీవితం అంటే అంటున్నారు. ఏంటో తెలుసా? విసర్జించి బ్రతకండి, నీతి న్యాయాలు కూర్చి బ్రతకండి. సరే, అదిగో క్రీస్తును పోలి బ్రతకండి చాలు. ఆయన నోట ఏ కపటము లేదు, చేయలేదు. అది మాదిరి కదా. ఎవరిని వెంబడించాలి ఈరోజు? ఎవరిని వెంబడిందామన్నా వాళ్ళు, మన ముందు కనబడుతున్న వాళ్ళు, మనల్ని నడిపిస్తున్న వారు అనుకుంటున్న వాళ్ళలో ఏవేవో లోపాలు కనబడుతున్నాయి. ఇదిగో సాక్షాత్తు క్రీస్తు నూతనమైన మార్గాన్ని చూపించడానికే భూమి మీదకి వచ్చారు. ఇంకా సంగతులు చూద్దాం. ఏమంటున్నారో తెలుసా? ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఆయన మాదిరిలో ఉన్న మంచి విషయాలు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనయు లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైన, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోండి. ఎంత మంచి మాట అండి.
ఎలా బ్రతకాలంటున్నారో తెలుసా? ఆయన మార్గం ఏమేసి వెళ్ళారో తెలుసా? ఇదిగో మీరు అల్లరితో కూడిన ఆటపాటల వైపు వెళ్ళకండి. ఏమొస్తుంది దానిలో? అల్లరి, 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 ఆటపాటలు. వీటిని వల్ల మిగిలేదేంటో తెలుసా? ఇదిగో పిల్లలు, మన కళ్ళ ముందు కనపడుతున్న పిల్లలు మనల్ని చూసి నష్టపోవడం, మనల్ని చూసి నేర్చుకుని మరింత దిగజారిపోవడం తప్ప నేర్పించేది ఏముంటదండి అందులో? మన ఒక సహోదరులు చూపించారు కొన్ని వీడియోస్. అప్పుడు ఏం కనపడుతుందో తెలుసా? వాళ్ళు వయసు సైతం మర్చిపోయారు. నేను తండ్రిని అన్న విషయం మర్చిపోయారు. ఏమంటే పాపకు ఫంక్షన్ చేస్తూ తండ్రి ఎగరాల్సిన పని ఏమైనా ఉందా? ఆ తండ్రి మరలా తన తల్లిని పిలుచుకుని వచ్చి నువ్వు కూడా ఏదోటి వెయ్యి అని చెప్పి ఫోర్స్ చేస్తున్నప్పుడు ఏమి నేర్పిస్తున్నారండి? ఆ పాప ఏమి నేర్చుకుంటుంది? ఏమి ముక్కుపార్చలు ఆరకుండా ఇదిగో ఒక నూతనంగా తన యవ్వనానికి ప్రవేశిస్తున్నప్పుడు మనం నేర్పించాల్సింది జాగ్రత్తలు తప్ప అల్లరి కాదు కదా. దేవుడు మాట్లాడుతున్నారండి. ఇవి నేర్పించి రేపు వాళ్ళని ఏమని కంట్రోల్ చేస్తాం? ఇలాంటి అల్లరి విషయాలు ప్రోత్సహించి రేపు వాళ్ళు మన మాట వినేలా చేసుకోగలవా? మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత తెలుసు తప్ప ఇదిగో పిల్లల ముందు నేను జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం అర్థమవుతుందా? అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు అని క్రీస్తు చెబుతున్నారు. దానిని వలన ప్రయోజనం కన్నా నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. చెడు చాలా త్వరగా ఆకర్షించబడుతుంది. చెడులోనికి త్వరగా ఆకర్షించబడతారు. ఎక్కడ మనం కాయగలగని చెప్పండి? కళ్ళ ముందు చూస్తుంటే ఈ వాతావరణం, ఈ సమాజం ఇంతగా పోతున్నప్పుడు ఇదిగో మనం పరిరక్షించుకుంటూ పిల్లలకి మాదిరిగా బ్రతకాల్సిన వాళ్ళం మనమే తప్పుదారులు పెడుతుంటే వాళ్ళేం మారుతారండి? అల్లరితో కూడిన ఆటపాటలు వద్దన్నారు. ఇదిగో మత్తుకు సంబంధించింది ప్రోత్సహించొద్దన్నారు. మత్తు అయినది వద్దు. ఇంకా దాని గురించి మీకు క్లియర్గా చెప్పక్కర్లేదు. నాకు అంతగా ఇష్టం ఉండదు కూడా. ఆ పదాన్ని ప్రయోగించడానికి కూడా ఇష్టం లేదు. బాధ్యత రహితంగా బ్రతికేది మత్తు అనేది ఈ రోజు మనిషిని బాధ్యత లేనివాడిగా చేస్తుంది. ఒక్కడు మత్తుకి బానిస అవ్వడం వల్ల కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతూ వాళ్ళ విధానాలు మారిపోతూ సిగ్గుపడుతూ కుటుంబం అంతా తలదించుకుంటున్న స్థితిలో వస్తున్నారు. ఇప్పటికే నాతో మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నా, ఇప్పటికీ ఆ అలవాటును బట్టి మేము తలదించుకుంటున్నాం. ఏమంటే చెప్పాల్సిన తండ్రే తాగుతుంటే, చెప్పాల్సిన పెద్దలే ఇదిగో మత్తుని స్వీకరిస్తుంటే ఇంకేమని పిల్లలకు నేర్పిస్తాం? ఏమని మన ముందు కనబడుతున్న వాళ్ళకి నేర్పిస్తాం చెప్పండి? అందుకే ఆ మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మత్తుని ప్రోత్సహించొద్దని చూపిన మహనీయుని బాటది. మత్తుగా ఉండకండి. కామ విలాసములు, పోకిరీ చేష్టలు, ఇదేమి మనకి పనికిరానిది. ఏది పనికిరానిది. పోకిరిగా బ్రతకడం కాదు. ఇదిగో ఒక మంచి పౌరుషం కలిగిన వ్యక్తిగా, మాదిరి కలిగిన జీవితంగా బ్రతకమని క్రీస్తు మాదిరి చూపిస్తున్నారు. క్రీస్తు మాదిరి చూపిస్తున్నారు. చూడండి, ఇంకా మాటలు ఉన్నాయి చూడండి. 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరాచలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఈ శరీరం చాలా కోరుకుంటది, చాలా కోరుకుంటది. ఎవరైనా ఎదుగుతుంటే చూడలేకుండా ఉంటది. సుఖపడుతున్న కొద్దీ మరింత సుఖం కావాలని కోరుకుంటది. లేదు, ఆత్మ సంబంధంగా బ్రతకమని క్రీస్తు మాట్లాడుతున్నారు. క్రీస్తుని ధరించుకున్న వారై, 14వ వచనంలో చూడండి, క్రీస్తుని ధరించుకున్న వారై. ఎలా ధరించుకోమంటారు? నా బట్టలు వేసినట్టుగా. ఇదిగో నేను వేసుకున్న బట్టలు, ఇదిగో ఒక షర్ట్ ఇలాంటి రంగు కలిగి ఉంది. నేను వేసుకున్నటువంటి ట్రౌజర్స్, ప్యాంట్ ఒక రంగు కలిగి ఉంది. సహోదరులు వేసుకున్న ప్రతి వాళ్ళకి ఒక రంగు వ్యక్తపరచబడుతుంది. మనం చూసిన వెంటనే చెప్పేస్తున్నాం, ఇది పలానా రంగు, పలానా రంగు, పలానా రంగు అని. మరి క్రైస్తవులను చూసి ఏం చెప్పాలో తెలుసా? క్రీస్తుని ధరించుకోవడం చెప్పాలన్నారు. అర్థం అవ్వాలండి. నేను ధరించుకున్నది క్రీస్తు అంటే కనబడేది నేను కాదు, క్రీస్తు కనబడాలి. కనబడేది నేను కాదు, క్రీస్తు కనబడాలి. అంటే ఆయన మార్గాలు కనబడాలి, ఆయన అడుగుజాడలు కనబడాలి, మనలో చేస్తున్న ప్రతిదీ తెలియాలి, కనబడాలి. చివరగా ఒకే ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. దయచేసి అందరూ వినండి, కొంచెం ఓపిక పట్టండి. 5 నుండి 10 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగిందాం. మనకి విందు కూడా రెడీగానే ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. చూడండి,
నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే నూతనంగా మారాలంటున్నారు. నూతనం. అన్నీ మారుతున్నాయి మన కళ్ళ ముందు. మన కళ్ళ ముందే మన పిల్లలు ఎదుగుతూ మారుతూ కనపడుతున్నారు. మన వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవస్థలు. మనకుండే ఒకప్పుడు స్థితి వేరు, ఇప్పటి స్థితి వేరు. మన తండ్రుల స్థితి వేరు, మన స్థితి వేరు. మన తాతల స్థితి వేరు, మన స్థితి వేరు. మారిందా లేదా? మన తాతల జీవితాల్లాగే మనం ఉంటే ఏమైనా తట్టుకోగలమా? కరెంటు లేని బ్రతుకులు చాలా ఉన్నాయి. సరైన వసతులు లేని జీవితాలు చాలా ఉన్నాయి. ఏమీ లేవు పాపం. కాలినడకన ప్రయాణం చేసేవారు. అన్నిటిలో మార్పు వచ్చింది. మరి మనలో మార్పు కూడా రావాలి. నవీన స్వభావం, నూతనమైన స్వభావం రావాలి. పాతదుంటే క్షమించమని ఆయన్ని అడగాలి. నాయన, తెలుసో తెలియకో ఇన్నాళ్ళ నేను గడిపేశాను, నాకు నూతనమైన జీవితం కావాలి. దాని గురించి మాట్లాడుతూ చెప్పిన సంగతే ఇదిగో, నీతి యథార్థతమైన భక్తి సంపాదించండి. భక్తిలో నీతిని కలిగి ఉండండి. స్వార్థం కాదు. యథార్థమైన జీవితం, లాభ సంబంధమైనది కాదు. ఇలాంటి జీవితం కలిగిన వారే ఇదిగో సాక్షాత్తు దేవుని పోలికగా ఉండండి. ఆయనే మన పోలికను బట్టి శరీరంగా వచ్చారు. మనం ఆయన ఆత్మ పోలికను బట్టి బ్రతకాలి అని ఆయన మాట్లాడుతున్నారు. త్వరగా 5 నిమిషాల్లో 27వ వచనం నుంచి 37వ వచనం వరకు. అపవాదికి చోటు ఇకండి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తమ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడండి. ఏమన్నారో తెలుసా? మార్పు ఎలా ఉండాలో తెలుసా? ఒకవేళ ఇప్పటి వరకు ఏదైనా సరే దొంగిలితే, మోసంగా సంపాదిస్తే, ఒకవేళ ఏదైనా స్వార్థంగా ఉంటే ఇంకొండకు. ఎందుకో తెలుసా? మనం ఇంకెక్కువ కాలం ఉండం. మరేం చేయాలి? అక్కర కలిగిన వాడికి పెట్టి చూడు, ఆ సంతోషం ఎలా ఉంటుందో. అక్కర కలిగిన వాడికి పెట్టి చూడు. ఇదిగో, మనం తీస్తూ సంతోషంగా ఉన్నట్టు అందరూ లేరు. మన కడుపు నిండినట్టు అందరి కడుపు నిండడం లేదు. కాబట్టి ఎవరికి అక్కర ఉందో ఎదిగి వెతికి వెతికి ఇమ్మని చెప్పారండి క్రీస్తు బోధలో. వెతికివ్వండి. అడిగితే ఎవరైనా పెడతారు. సామెతలు కూడా ఉన్నాయి. అడగకుండా తెలుసుకోమని చెప్పిందే క్రీస్తు బోధ. అడగక ముందే ఎదుగు, తెలుసుకో. అక్కర ఏదైనా ఉందా కనిపెట్టు. ఇదిగో, ఏదైనా నీకు తక్కువగా ఉందా? దేవుడు నాకు ఏదో ఇచ్చాడు అంటే నేనేదో గుడ్డు వాళ్ళ బ్యాడ్ అని కాదండి. నేను ఇవ్వాలని ఆయన నాకు ఇచ్చారు. అంతే. అందరూ చెప్పేది ఒకటే, ఏం పట్టుకెళ్ళమని. మరి ఏం చేస్తున్నావు? మధ్యలో పెట్టేస్తున్నావు అంతే. ఇదిగో, అక్కర గలవానికి సహాయం చేయమని క్రీస్తు బోధలో ఉంది. చెయ్యండి. తీసుకోవడం కాదు, చెయ్యండి. అలాగే చేద్దాం అనుకుంటున్నాం, అలాగే ఇద్దాం అనుకుంటున్నాం. ఎలాగైనా ఒక రోజు మనం ఖాళీ చేస్తాం కదా. అక్కర గలవానికి ఇవ్వండి, అక్కర గలవానికి ఇవ్వండి. అంతేకాదు, ఇదిగో వినువారికి మేలు కలుగునట్టు అవసరాన్ని బట్టి అనుకూల వచనమే పలకండి. ఎవరైనా వచ్చారా? ఆనందంగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, సంబోధించండి, మంచి వచనాలు మాట్లాడండి, వాళ్ళ ఆనందదాయకంగా ఉంచండి. దుర్భాష ఏది నీ నోట రానివ్వకండి. ఉపయోగం లేదు. ఆ మాట విడిచిపెట్టడం వల్ల మన ఆరోగ్యం పాడు తప్ప ప్రయోజనం లేదు. మనం ఏదో బూతులు మాట్లాడడం వల్ల మన మైండ్ పాడవుతుంది తప్ప మనకు ఉపయోగం లేదు. వీలైతే మంచి మాట మాట్లాడు, లేదా కిమ్మని సైలెంట్గా ఉండు. అంతే దేవుడు చెప్పింది. మనం పాటించాల్సింది అది. ఇదిగో, అనుకూల వచనం మాట్లాడు, దుర్భాష ఏది నీ నోట రానివ్వకు. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వము మీరు విడిచిపెట్టండి. అన్నీ మానేయాలి. ఇదిగో, పాప సంబంధమైనది కోపాన్ని కూడా రాశారండి. ఈ కోపం ఇంతగా ప్రారంభించబడి అంతై క్రోధమై మోసమై ఒకరోజు పగగా మారిపోయి మనిషిని మరో మనిషి చంపే స్థితికి ఈ రోజు వచ్చింది. ఏమంటే నేను అడుగుతున్నాను, ఆ పగ తీర్చుకున్న మనిషి ఒకరోజు చచ్చిపోతాడు. ఏం సాధించాడండి? అదే అంటున్నారు, ఆ పగకు మూలం ఏంటో తెలుసా? కోపం. దయచేసి కోపపడొద్దని మాట్లాడుతున్నారు. కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దని మాట్లాడుతున్నారు. అలాంటి బలహీనమైన క్షణాలే ఈరోజు అనేక మంది పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఎందుకమ్మా అమ్మాయి చనిపోయిందంటే కారణం ఏం ఉండట్లేదు, కోపం, ఫ్రస్ట్రేషన్. తల్లి తిట్టకూడదా? లేదు, తిట్టకూడదు. తండ్రి తిట్టకూడదా? తిట్టకూడదు. మరి ఎవరు తిడతారు నిన్ను? ఎవరు నిన్ను పోషిస్తున్నది?
ఎవరి దయా దాక్షాణ్యాల మీద నువ్వు బ్రతుకుతున్నావు? నేను పిల్లలతో చెప్తూ ఉంటానండి, స్టూడెంట్స్కి. ఒక్కసారి నిలబడి, ఇందులో ఏది నీ కష్టంతో కొనుక్కున్నావు ఒకటి చెప్పరా అంటాను నేను. ఏది నీ కష్టం? నీ షర్టా, నీ ప్యాంటా, నీ బుక్సా, నీ యూనిఫామా, నీ క్యారియరా? ఏది నీ కష్టం అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఇదంతా నా తల్లిదండ్రుల కష్టం అండి. అలాంటి పోషిస్తున్న తల్లిదండ్రులు మాట అనకూడదా అంటారు. వస్తున్నామండి. ఉదికి బ్రతకండి నా దేవుడు చెప్పాడు. విధేయత చూపించండి నా దేవుడు చెప్పాడు. తల్లిదండ్రులను సన్మానించండి నా దేవుడు చెప్పాడు. పిల్లలకి కోపాన్ని రేపకండి నా దేవుడు చెప్పాడు. ఇవే నా దేవుడు వేసిన మాదిరికరమైన జీవితం. ఫైనల్ గా ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరిని క్షమించండి. ఏమవుతుంది? క్షమించండి అంతే. ఎందుకో తెలుసా? దేవుడు అలా క్షమిస్తేనే ఈ రోజు ఇక్కడికి వచ్చాం. దేవుడు అలా క్షమిస్తేనే కరోనాను దాటాం. దేవుడు అలా క్షమిస్తేనే ఇంకా మనం బ్రతుకున్నాం. మనం కూడా మరొకరిని క్షమిందాం. క్రోధం పెట్టుకోవద్దు, దేవునిలా బ్రతుకుదాం. మంచి నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే సమయం అవుతుంది కనుక మనం ముగించి ప్రార్థన చేసుకుందాం. అంతే కదా, ఏం లేవు కదండి. ముగింపు ప్రార్థన చేద్దామండి. రైట్, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, నాయన, నీ స్థితిని స్థాయిని విడిచిపెట్టి మమ్మల్ని ఎంతగా ప్రేమించి లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొని మా మధ్య బ్రతికి ఒక మాదిరిని మాకు కనపరిచారయ్యా. తండ్రి, ఈరోజు చెప్పబడిన సంగతులను బట్టి సహోదరులందరూ సాత్వికంతో ఈ మాటలు అంగీకరించి ఆలోచించి మాకున్న కాలాన్ని ఎరిగిన ఆయన జాగ్రత్తగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. సహోదరులు ఎంతో కష్టపడిదేవా అనేక మందిని ఆహ్వానించి ఈ సంగతులు నేను బ్రతుకుతున్న విధంగానే అనేక మంది మారాలని, ఒక ఉన్నతమైన స్థితిని కలిగి బ్రతకాలని, నా క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఒక త్యాగంతోనని, ఆయన చూపించిన మాదిరికరమైన జీవితం ఉన్నతమైనదని అనేక మందికి వినిపించాలని ఆశపడుతున్నారు తండ్రి. నాయన, విన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఇతరితర ప్రాంతాల నుంచి కూడా బంధువులుగా, స్నేహితులుగా చాలా మంది వచ్చున్నారు నాయన. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అక్కరలను తొలగించి సంపూర్ణమైన తండ్రి నీ మెండైన ఆశీర్వాదాలతో నింపి బలపరచండి. కూడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఉన్నతంగా మలచండి. అనేక మంది ఎదుట తండ్రి మాదిరి కలిగి బ్రతకడానికి, ఈ జీవితాన్ని తండ్రి ఉన్నతంగా కొనసాగించడానికి కృప చూపించండి నాయన. కోరుకున్న విధంగా తండ్రి యోగ్యత లేని మాకు ఇంత గొప్ప మాటలు మాకు నేర్పించారు. మీరిచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది పెద్దలు ఉన్నారు తండ్రి, అన్నదమ్ములుగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు తండ్రి, సమానులైన వారు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు తండ్రి. వారికి ఉన్న వాటిని బట్టి, స్థాయిని బట్టి అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఇంకా నాయన, చుట్టుపక్కల ఉంటూ కూడా ఇరుగు పొరుగు ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఈ గ్రామ అధికారులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మీరు ఆశీర్వదించి నడిపించండి. ఈ క్రిస్మస్ పేరుట దేవా, ఈ వేడుకలో నీ వాక్కులను ప్రకటించుటకును, ప్రపంచమంతా చేస్తున్నటువంటి ఈ వేడుక ద్వారా మీ ప్రవేశము, మీ మార్గాన్ని అనేక మందికి విస్తృతపరచడానికై మీరే అనుకూలత ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. అనంతరం తండ్రి, విందును ఆరగించి వారు వెళుతుండగా ప్రయాణాల్లో తోడై ఉండండి. నీ కృపా కనికరంతో సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.